వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. యాక్చువల్గా ప్రజెంట్ మార్కెట్ అయితే క్రాష్గా ఉంది, అంటే ఫుల్ వాలటైల్గా ఉంది. చాలామంది అడ్వైజర్లు ఏం చెప్తారంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్తారు. కానీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ప్రజెంట్ అయితే వాళ్ళ పోర్ట్ఫోలియోలు రెడ్లోనే ఉన్నాయి. అండ్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ ఎంటర్ అవుతున్న 100 మెంబర్స్ ఉంటే అందులో 50 మెంబర్స్ ఎగ్జిట్ అవుతున్నారు. అయితే ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి క్రాష్ వచ్చినా సరే మన పోర్ట్ఫోలియోలు దెబ్బతినకుండా ఉండాలంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనతో పాటు మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్. మధు గారు వచ్చేసి పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ అండ్ నెక్స్ట్ జెన్ సొల్యూషన్స్ ఎండి. హాయ్ సార్. హాయ్ సార్. యాక్చువల్గా ప్రజెంట్ మార్కెట్ క్రాష్లో ఉంది. మ్యూచువల్ ఫండ్స్లో పెడితే మన అమౌంట్ సేఫ్ అని అంటారు. ఎస్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా తీసుకెళ్ళి ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తారు జనరల్ హోల్డింగ్స్ అన్ని. అవును. అయితే అలా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మార్కెట్తో పాటు ఈక్విటీతో పాటు ఇది కూడా క్రాష్ అవుతుంది. అంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో మేమే ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. మేము ఒక అడ్వైజర్ని తీసుకొని ఒక మ్యూచువల్ ఫండ్ మంచి సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా ఎందుకు మాకు? అంటే డైరెక్ట్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తా అంటున్నారు, అంత ట్రేడింగ్ చేస్తా అంటున్నారు. సార్ బేసికల్గా చాలా వరకు మీకు చెప్తూనే ఉంటారు, మార్కెట్లో మ్యూచువల్ ఫండ్కి స్టాక్ మార్కెట్కి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అని అంటే మనం ఒక బిజినెస్ చేయడం లాంటిది. బిజినెస్ చేయడం అని అంటే ఇట్స్ నథింగ్ బట్ మీ టైము ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి అక్కడ. రెండవది మీకు అంత నాలెడ్జ్ కూడా కావాలి, మీరు ఆ నాలెడ్జ్ నేర్చుకోవాలి. దాని తర్వాత మీరు ఎంత నేర్చుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే ఓ పర్టికులర్ స్టాక్స్ విషయానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే అప్స్ అండ్ డౌన్స్ అనేటివి మనము కరెక్ట్గా అంచనా వేయలేము. అంటే స్టాక్స్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ 20-25 ఇయర్స్ హిస్టరీలో కూడా చూడండి, ద బిగ్గెస్ట్ కంపెనీ స్టాక్స్ కూడా ఫాల్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ జీరోకి ఫాల్ అయిపోయినాయి. ఇక్కడ ఆ స్టాక్ని పిక్ చేసే విధంలో మనకు కావాల్సిన నాలెడ్జ్ అసలు ఇన్వెస్టర్కి కావాలి, దానికి ఎక్కువ టైం పెట్టి మీరు నేర్చుకోవాల్సి వస్తుంది. రెండోది ఎక్కువ టైంతో పాటుగా మీరు ఆ కంటిన్యూస్ ప్రాసెస్, అదొక బిజినెస్ లాంటిది. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. అంటే మ్యూచువల్ ఫండ్లో 2 డ్యూయల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి మీకు ఎండ్ ఆఫ్ ద డే మ్యూచువల్ ఫండ్లో మీరు పెట్టుకోవడానికి అండ్ స్టాక్ ట్రేడింగ్ మీరు చేయడానికి ఒక డిఫరెన్స్ ఏంటంటే మీకు మ్యూచువల్ ఫండ్లో కూడా సేమ్ జరిగేది ట్రేడింగే, కాకపోతే అక్కడ మీ తరపున ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ కింద మనకి రీసెర్చ్ టీమ్ అనేది ఉంటుంది. తన యొక్క కంప్లీట్ వర్క్ అనేది ఆ స్టాక్ పిక్ చేసుకోవడం, కంపెనీస్ యొక్క ఫండమెంటల్స్ అనలైజ్ చేయడం, చాలా రకాల టూల్స్ ఉంటాయి వాళ్ళకి. అంటే ఒక స్టాక్ యొక్క పి రేషియో ఏంటి, పిబి రేషియో ఏంటి, ఈపీఎస్ ఏంటి, ఇవన్నిటిని చెక్ చేస్తూ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవంతా స్టడీ చేసే టీం అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా వాళ్ళ వర్క్ అనేది అదే ఉంటుంది సార్. అదే విషయం మన ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్ చూసినట్టయితే ఇప్పుడు మన రెగ్యులర్ లైఫ్ లో మనం ఆల్రెడీ బిజీ ఉన్నాము. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా దానిపైన కూర్చుంటే మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనేది ఇంకా దెబ్బతింటుంది కదా. అంటే మీ డ్యూటీ మీరు చేసుకోవాలంటే మాత్రం మీ తరపున ఆల్రెడీ ఒక ఎక్స్పర్ట్ ఉన్నాడు మ్యూచువల్ ఫండ్ లో. సో ఇప్పుడు చూడండి, మన తరపున వాళ్ళు ఉన్నప్పుడు సేమ్ ఫీల్డ్ లో సేమ్ ట్రేడింగ్ చేసి వాళ్ళ నాలెడ్జ్ ద్వారా మన పోర్ట్ఫోలియో బిల్డ్ అవుతుందంటే అది కంఫర్టే కదా మనకి. ఇక్కడ మీరు బిజినెస్ చేస్తున్నారు ప్లస్ ప్యాసివ్గా ఇన్వెస్టర్గా ఉంటున్నారు. మీరు మీ యొక్క టైం లేదు, మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు ఇక్కడ. కాబట్టి మ్యూచువల్ ఫండ్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. ఓకే, మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకోవాలి మంచిదని చెప్తున్నారు, మంచి ఫండ్ మేనేజర్ ఉంటాడని చెప్తున్నారు. యాక్చువల్గా ఫస్ట్ మంచి మ్యూచువల్ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి సార్? మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిస్క్ పోర్ట్ఫోలియోస్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరిది రిస్క్ పోర్ట్ఫోలియో డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందికి అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, కొంతమంది ఏమో కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో వీళ్ళందరికి సంబంధించిన కొన్ని రకాల పోర్ట్ఫోలియోస్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్ లో. ఫస్ట్ అసలు మన రిస్క్ ఏంటి, మనం తీసుకోగలిగే రిస్క్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. మన యొక్క గోల్ కు ఉన్న టైం అనేది మనం ఆలోచించుకోవాలి. అప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ పిక్ చేసుకోవాలి. అండ్ మ్యూచువల్ ఫండ్ లో పిక్ చేసుకునే ప్రతిసారి అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఐదర్ మనం రిటర్న్ చూసి అయినా చేస్తున్నాము, లేదా కొన్ని రకాలు ఇప్పుడు యాక్టివ్ ప్యాసివ్ మేనేజ్మెంట్ అనేది ఉంది, యాక్టివ్ ప్యాసివ్ మేనేజ్మెంట్ ఫండ్స్ అనేవి ఉన్నాయి. వాటిలో డిఫరెన్స్ తెలియక ఏదైనా ఒకటి పిక్ చేసేసుకుంటున్నారు. సో మంచి బేసిక్ సార్ నాకు ఒక నాలెడ్జ్ లేదు స్టాక్ మార్కెట్ పైన కానీ మ్యూచువల్ ఫండ్ పైన.
ఫస్ట్ ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే నేమ్ ఏం చూడాలి? ఫస్ట్ మీరు అసలు మీ పోర్ట్ఫోలియో మీ యొక్క రిస్క్ అపెటైట్ అనేది చూసుకోవాలి. రిస్క్ అపెటైట్ అనేది మనం ఓన్ గా చూసుకుంటే అయ్యేది కాదు. అంటే కాబట్టి మీరు ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ తో కూర్చుంటే మీకు ఇది అర్థమైపోతుంది. రెండోది మ్యూచువల్ ఫండ్ అనేది కూడా ఈ రోజు ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ లాగానే అయిపోయింది. అంటే స్కీమ్స్ ఎన్ని అయిపోయినాయి అంటే ఆల్మోస్ట్ 2000 స్కీమ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్ లో ఒక మంచి పోర్ట్ఫోలియోని నేను బిల్డ్ చేసుకోవాలి అనుకుంటే ఆ స్టాక్ పికింగ్ అనేది పెద్ద ప్రాసెస్. అంటే పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ పికింగ్ అనేది పెద్ద ప్రాసెస్ అయిపోయింది. ఆ టైంలో మీకు ఏంటంటే వాటిని యొక్క ఫండమెంటల్స్ ని అనలైజ్ చేసుకున్నాడు, అలాగే ఆ పర్టికులర్ ఫండ్ యొక్క మార్కెట్ సిచ్యువేషన్ తో పాటుగా దాని యొక్క సెన్సిటివిటీ ఎలా ఉంది. అంటే నార్మల్ కొన్ని ఫండ్స్ ఎలా ఉంటాయనంటే ఇప్పుడు కొన్ని రకాల ఫండ్ మేనేజర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియో ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లో 45 వరకు స్టాక్స్ ఉంటాయి, 40-45 వరకు. అంటే వీళ్ళ కొన్ని రూల్స్ ఉంటాయి సార్. ఏదైనా ఒక స్టాక్ కొనే ముందట కంపెనీకి సంబంధించిన కొంత రీసెర్చ్ చేయాలి, దాని కొంత రూల్స్ అనేది రాసి పెట్టుకుంటారు. వాళ్ళు అన్ని రకాల రీసెర్చ్ చేసి అనలైజ్ చేసిన తర్వాత స్టాక్స్ అనేది తీసుకుంటారు. కానీ కొంతమంది ఫండ్ మేనేజర్లు ఏం చేస్తారనంటే ఏదైనా ఒక పర్టికులర్ అంటే బాగా అప్ వచ్చేసి కూడా స్టాక్ ని పికప్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది, టెంపరీగా మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అనేది అప్పర్ రిటర్న్ చూపెడుతుంది. కానీ మీరు అది రిటర్న్ చూసి ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆఫ్టర్ డౌన్ ద లైన్ లాంగ్ టర్మ్ లో మీకు ఏమవుతుంది, అది ఫండ్ పర్ఫార్మెన్స్ కంటిన్యూషన్ గా ఉండదు. అంటే మరి అంత డీప్ గా అనలైజ్ చేయాలంటే మన దగ్గర రీసెర్చ్ టీమ్ అనేది ఉండాలి. రీసెర్చ్ టీమ్ అంటే దాదాపు ఇప్పుడు మన ఇండియాలో నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళందరి దగ్గర ఒక బ్యాకప్ రీసెర్చ్ టీమ్ అనేది ఉంటుంది. వాళ్ళ ద్వారా అయితే ఫస్ట్ మీ రిస్క్ అపెటైట్ అనేది చెక్ చేసుకోవచ్చు. రెండు ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఇస్తుంది, అంటే ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్ తో ఇస్తుందా లేదా తను తీసుకునే నిర్ణయాలు, కొన్ని నిర్ణయాలు ఉంటాయి, ఆ నిర్ణయాలు కూడా వాళ్ళు పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదా అనేది అనలైజ్ చేస్తారనమాట. సో దాని ద్వారా మీరు మంచి మ్యూచువల్ ఫండ్ అనేది పిక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, అంటే జనరల్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ ఫండ్స్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్, అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్, ETF ఫండ్స్ అనేది చూస్ చేసుకుంటున్నారు. నిజానికి డిఫరెన్స్ ఏంటంటే యాక్టివ్ ఫండ్స్ అంటే మనకు ఫండ్ మేనేజర్ యొక్క డిసిజన్స్ అనేది రెగ్యులర్ గా ఉంటాయి అందులో. అంటే ఫండ్ మేనేజర్ ఇన్వాల్వ్ అయిపోతాడు, ఇన్వాల్వ్ అయ్యి ఏ స్టాక్స్ నేను కొనాలి, ఇప్పుడున్న ఆపర్చునిటీ ఏంటి అనేది చూస్ చేసుకుంటాడు. మీకు దాని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ప్యాసివ్ ఫండ్స్ అంటే ఇట్స్ లైక్ ఇండెక్స్. ఇప్పుడు నిఫ్టీ 50 ఉంది, ఆ నిఫ్టీ 50 అనేది ఒక ఇండెక్స్ సార్. అది అందులో నిఫ్టీ 50 మీరు ఏ ఫండ్ లో పెట్టినా అది ప్యాసివ్ అనమాట. అంటే అందులో ఫండ్ మేనేజర్ రోల్ అనేది మినిమల్ ఉంటుంది. ఆ నిఫ్టీ 50 స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే వెరాజ్ ఇప్పుడు ఈ ఇండియా విషయానికి వచ్చేసరికి ఇండియా ఈజ్ ఎమర్జింగ్ కంట్రీ సార్. ఎమర్జింగ్ కంట్రీలో మీరు ETF ఇండెక్స్ ని చూస్ చేసుకోవడం కంటే యాక్టివ్ ఫండ్స్ లో మీకు రిటర్న్ అనేది ఎక్కువ వస్తుంది. యాక్టివ్ ఫండ్స్ కి ప్యాసివ్ ఫండ్స్ కి ఒక డిఫరెన్షియేషన్ అనేది చాలా మందికి తెలియదు. యాక్టివ్ ఫండ్స్ యొక్క రిటర్న్ డెవలప్డ్ కంట్రీస్ లో కొంచెం ఉండకపోవచ్చు. US మార్కెట్ మీరు చూసుకున్నారు అనుకోండి, అక్కడ మేబీ తక్కువ ఉండొచ్చు. అక్కడ ETF అండ్ ఇండెక్స్ ఫండ్స్ లో ఉంటుంది, అది ప్యాసివ్ ఫండ్స్. బట్ ఇండియా లాంటి కంట్రీలో మాత్రం ఎమర్జింగ్ గ్రోత్ అనేది ఉన్నప్పుడు, GDP గ్రోత్ అనేది ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు యాక్టివ్ ఫండ్ చూస్ చేసుకోవడం వల్ల మీ పోర్ట్ఫోలియో అనేది బిల్డ్ అవుతుంది సార్ ఈజీగా. ఓకే, చాలా చూసుకుంటే సార్ ఈ పోర్ట్ఫోలియోలు ఉంటాయి డిఫరెంట్. ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఉండాలి అంటే ఇప్పుడు మార్కెట్ క్రాష్ అయింది, ఇలాంటి మార్కెట్ క్రాష్ అయినప్పుడు కూడా మన పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ గా ఉండాలి సార్. మార్కెట్ క్రాష్ అనేది ఈ రోజు కొత్తగా అయింది కాదు, ఇంతకు ముందు చాలా సందర్భాల్లో అయింది. .com బబుల్ టైంలో అయింది, కోవిడ్ టైంలో అయింది, మన స్కామ్ తన 19 హర్షన్ పెద్ద స్కామ్ టైంలో కూడా మార్కెట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అనేది అయింది. అంటే ప్రతి కరెక్షన్ తర్వాత అనేది మళ్ళీ స్టేబిలిటీ అనేది వచ్చేసింది. ఆఫ్టర్ 1 year తర్వాత కానీ 2 year తర్వాత కానీ ఇప్పుడు కాస్త మెచ్యూర్ అయిపోయింది మార్కెట్. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మ్యూచువల్ ఫండ్ లోకి ఎంటర్ అయ్యే ముందు మన యొక్క పోర్ట్ఫోలియోస్ ఇప్పుడు మేము జనరల్ గా 2 రకాల పోర్ట్ఫోలియో డిజైన్ చేస్తాం సార్. ఆ 2 రకాల పోర్ట్ఫోలియోస్ లో ఒక పోర్ట్ఫోలియో ఏంటంటే మనకు కోర్ పోర్ట్ఫోలియో. ఆ కోర్ పోర్ట్ఫోలియోలో మీ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అనేది ఉంటుంది. దానిలో మీ కంపల్సరీ మన రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ మన రిటైర్మెంట్ కానీ, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మ్యారేజ్ కానీ, వీటన్నిటికి సంబంధించిన ఒక కోర్ పోర్ట్ఫోలియో మనం డిజైన్ చేసుకోవాలి. దాని తర్వాత సార్ ఈ మ్యూచువల్ ఫండ్ ఓన్లీ లాంగ్ టర్మే కదా, నాకు టెంపరీ బెనిఫిట్ కోసం నేను ట్రేడింగ్ బదులు మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఆప్షన్ ఉందా లేదా అని ఆలోచిస్తే అప్పుడు మనం చెప్పేది శాటిలైట్ పోర్ట్ఫోలియో. ఈ శాటిలైట్ పోర్ట్ఫోలియో అనేది ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ETF అనేది ఉంటుంది. అంటే టెంపరీ ఇప్పుడు మార్కెట్ లో ఏ ఆపర్చునిటీ అయితే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా స్టాక్స్ అనేది బాగా పిక్ అవుతున్నాయి, ఈ టైంలో ఏం చేస్తాము, మనం ఫార్మాకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి టెంపరీ బెనిఫిట్ తీసుకుంటాం. అలాగే గోల్డ్ అనేది కొంచెం రిటర్న్ ఇస్తుంది అంటే గోల్డ్ ETF ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాము. IT స్టాక్స్ అనేది మంచి పర్ఫార్మ్ చేస్తున్నాయి అంటే ఐటీలో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాం. ఇది శాటిలైట్ పోర్ట్ఫోలియో అనమాట. అంటే మన కోర్ పోర్ట్ఫోలియో డిస్టర్బ్ చేయం ఎప్పుడు కూడా. శాటిలైట్ పోర్ట్ఫోలియో ద్వారా టెంపరీగా మనం మనీ ఎర్న్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది 2 రకాల పోర్ట్ఫోలియోస్ ఉంటాయి సార్. సో అయితే నెక్స్ట్ ఇప్పుడు సిప్ ఒకటి ఉంటుంది, లంసమ్ ఒకటి ఉంటుంది.
అంటే ఇలాంటి క్రాష్ టైంలో కూడా మనం అంటే తట్టుకోవాలంటే సిప్ బెటర్ అంటారా లేకపోతే లంసమ్ బెటరా, అంటే ఏది చూస్ చేసుకోవాలి? బేసికల్గా మ్యూచువల్ ఫండ్లో రెండు రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సిప్ ఉంది, రెండోది లంసమ్ ఉంది. మీరు లంసమ్ అనేది మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఈ రోజు అంటే ప్రతి మ్యూచువల్ ఫండ్లో మనకు ఒక NAV అనేది వస్తుంది సార్ కొన్నప్పుడు. ఆ పర్టికులర్ బంచ్ ఆఫ్ స్టాక్స్ లో మనకి NAV క్రియేట్ చేస్తారు. ఏదైనా కొత్త ఫండ్స్ మనకి స్టార్ట్ అయినప్పుడు మార్కెట్లో 10 రూపీస్ NAV తో స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ 10-20 రూపీస్ NAV ఉంది. లాంగ్ టర్మ్ లో మార్కెట్ అనేది పెరుగుతుంది అని అందరికి తెలుసు కదా. పెరిగినప్పుడు ఈ 20 రూపీస్ NAV 30, 40, 50, 60 ఇలా అవుతుంది కదా. దాని బెనిఫిట్ తీసుకోవాలంటే మనం లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందే, తప్పదు. కానీ నా దగ్గర ఇప్పుడు లంసమ్ లేదు, లేదా నా దగ్గర కొంత లంసమ్ ఉంది, ప్లస్ మళ్ళీ నాకు మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్స్ లో నేను బెనిఫిట్ తీసుకోవాలనుకుంటున్నా అంటే మాత్రం SIP అనేది ఒక మంచి వెపన్. ఆ SIP లో ఏమవుతుందంటే మార్కెట్ లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా 20 రూపీస్ NAV లో నేను స్టార్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డౌన్ అయింది, అప్పుడు ఏమవుతుంది, మార్కెట్ డౌన్ అయినప్పుడు దీని యొక్క NAV డౌన్ అవుతుంది. NAV డౌన్ అయినప్పుడు మీకు ఎప్పుడైతే నెక్స్ట్ SIP కట్ అవుతుందో ఆ పర్టికులర్ మంత్ లో మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు మీకు నార్మల్ గా రావాల్సిన యూనిట్స్ కంటే ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఒక 10 రావాల్సిన 15 యూనిట్స్, 10 రావాల్సిన 15 వస్తా ఉంటాయి. మార్కెట్ పెరిగినప్పుడు ఆల్రెడీ మీరు ఏదైతే పర్చేజ్ చేసి పెట్టుకున్న యూనిట్స్ ఉన్నాయో వాటి యొక్క కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇట్లా లాంగ్ టర్మ్ లో అప్స్ అండ్ డౌన్ అయిపోతూ ఆ యొక్క ప్రైస్ అనేది మనకు పర్టికులర్ ప్రైస్ మనం అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ యూనిట్ కాస్ట్ ఆవరేజింగ్ అని చెప్పేసి దాన్ని అంటాం మనం. అంటే 20 రూపీస్ తో స్టార్ట్ అయిన ఫండ్ సపోజ్ అది 1000 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, ఆ ఓవరాల్ మనం ఉన్న జర్నీలు అంతా కూడా మనం ఒక యావరేజ్ ప్రైస్ కనుక తీసుకున్నట్టయితే మనకు అది క్యాలిక్యులేటర్ వేస్తే తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు నిప్పన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఇది చూసుకున్నట్టయితే 10 రూపీస్ అనేవి ఈరోజు 4000 అయింది సార్. కానీ ఎవరైతే 10 రూపీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఈ రోజు వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద యూనిట్ 54 రూపీస్ పడింది. అంటే మనం 10 రూపీస్లో కొన్నాం, 20 రూపీస్లో కొన్నాం, 100లో కొన్నాం, 4000లో కొన్నాం. బట్ ఓవరాల్ గా మనకి ఎంత పడింది, ఒక యూనిట్ 54 రూపీస్ 55 రూపీస్కి పడింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది యూనిట్ కాస్ట్ ఆవరేజింగ్ అనమాట. ఈ బెనిఫిట్ మాత్రం మీకు SIP లో ఉంటుంది. కానీ డెఫినెట్ గా మీరు ఎంత లంసమ్ చేసినా SIP అనేది ఆపకూడదు, అది ఏ మార్కెట్ కండిషన్ లో. ఇప్పుడు అంటే ఈ యాజ్ పర్ డాటా ప్రకారం అయితే ఒక లాస్ట్ 5 months నుంచి అయితే SIP ఆపేసి అండ్ చాలా మంది ఎగ్జిట్ కూడా అయిపోయారు మ్యూచువల్ ఫండ్స్ లో నుంచి. అంటే మార్కెట్ క్రాష్ బట్టి వాళ్ళకు SIP ఆపే వాళ్ళకు ఎగ్జిట్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సార్ మనం యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్ లో ఎంటర్ అయ్యే ముందే మనం ఇంతకుముందు 2 చాప్టర్లు మాట్లాడుకున్నాం. ఒకటి మన యొక్క పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకొని గోల్ సెట్ చేసుకోవాలి, టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మీరు గోల్ సెట్ చేసుకొని టైం ఫ్రేమ్ పెట్టుకుంటారో దాని తర్వాత మీరు ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. అంటే కాకపోతే మనకు ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరు, ఈ పోర్ట్ఫోలియోలో ఇంకో 6 months వెయిట్ చేస్తే మీ స్టాక్స్ కానీ మీ మ్యూచువల్ ఫండ్ కానీ పికప్ అవుతుంది, మీ పోర్ట్ఫోలియో యొక్క రిటర్న్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల ప్యానిక్ అయిపోయి ఎగ్జిట్ అయిపోతారు. రీసెర్చ్ టీమ్ అవసరమా సార్ మనకి? రీసెర్చ్ టీమ్ అనేది అందరికీ అవసరమే. ఎందుకనంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన ఇండియాలో 5700-800 కంపెనీస్ ఉన్నాయి. సో అందులో మన వాళ్ళు అన్ని వదిలేసి మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే ఓన్లీ నిఫ్టీ 50లో నిఫ్టీ 100లో పెట్టేస్తున్నారు. అంటే ఇండియాలో ఉన్న ఓన్లీ 50 కంపెనీసే ప్రాఫిట్ ఎర్న్ చేస్తున్నాయా? లేదు కదా. ఇప్పుడు ఇండియా చాలా రకాల కొత్త IPO లాస్ట్ ఇయర్ చూసుకుంటే అరౌండ్ 1300+ ఏదో IPOs లాంచ్ అయినట్టు న్యూస్ వచ్చింది కదా. ఈ కొత్త కంపెనీస్ కూడా ప్రాఫిట్ తీసుకుంటాయి. కానీ ఆ కొత్త కంపెనీలో ఉన్న ప్రాఫిట్ తీసుకోవాలి అంటే దాని యొక్క ఫండమెంటల్స్ కానీ ఆ కంపెనీ యొక్క తీసుకున్న నిర్ణయాలు కానీ మనకు నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఫండ్ మేనేజర్కి ఉంటుంది, ఆ నాలెడ్జ్ ఫండ్ మేనేజర్కి ఉంటుంది. కానీ ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఒక్కొక్కసారి ఏమవుతుందని అంటే సార్ ఈ రీసెర్చ్ టీమ్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం తీసుకునే ఫండ్ హయ్యర్ రిటర్న్ అయితే ఇప్పుడు ఉంది, బట్ హయ్యర్ రిటర్న్ బికాస్ ఆఫ్ ఫండ్ మేనేజర్ యొక్క కెపాసిటీతో రిటర్న్ జనరేట్ చేసిందా లేదా తను రిస్క్ తీసుకోవడం వల్ల రిటర్న్ జనరేట్ చేసిందా? ఒక్కొక్కసారి ఫండ్ మేనేజర్ హయ్యర్ రిస్క్ తీసేసుకుంటాడు. అంటే హయ్యర్ రిస్క్ తీసుకున్నప్పుడు ఏంటంటే మామూలుగా ఇంట్లో ఆల్టా బీటా అని మనం మాట్లాడుకుంటాము. ఆల్ఫా అని అంటే ఫండ్ మేనేజర్ జనరేట్ చేసే రిటర్న్ అనమాట. ఇప్పుడు నాది నిఫ్టీ 50 అనేది నా ఇండెక్స్ లాగా నా ఫండ్ ఒక బెంచ్ మార్క్ అనేది ఉంది. బట్ ఆ నిఫ్టీ 50 కంటే ఎంత రిటర్న్ ఎక్కువ జనరేట్ చేసిందో దాన్ని ఆల్ఫా అంటాం. ఆ ఆల్ఫా అనేది ఫండ్ మేనేజర్ యొక్క కెపాసిటీ అనమాట. ఇప్పుడు ఫండ్ మేనేజర్ కనుక ఆల్ఫా జనరేట్ చేయకుంటే ఏమవుతుంది, రిటర్న్ అనేది ఇండెక్స్ వరకే పరిమితం అయిపోతుంది. అప్పుడు ఫండ్ మేనేజర్ వల్ల మనకి ఎలాంటి యూజ్ అనేది లేదు. ఒక్కొక్కసారి తను ఎక్కువ రిస్క్ తీసుకుంటాడు. అంటే మార్కెట్లో మనకు రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది ఫండ్, కానీ రిస్క్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఫాల్ మార్కెట్లో ఎంతైతే ఎక్కువ రిటర్న్ ఇచ్చిందో అంతే స్పీడ్గా డౌన్ అయిపోతుంది ఫండ్. అప్పుడు రీసెర్చ్ టీమ్ లేకపోతే ఏమైతుంది, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అంటే ఫండ్ మేనేజర్ యొక్క నిర్ణయాలు స్టాక్ మార్కెట్ లో వీళ్ళు తీసుకునే నిర్ణయాలను మనం అంచనా వేయాలంటే రీసెర్చ్ టీమ్ ఉండాలి. అంటే మనకు పెరిగిన మార్కెట్ లో అది ఎందుకు పెరిగింది, బికాస్ ఆఫ్ రిస్క్ టేకింగ్, బికాస్ ఆఫ్ ఫండ్ మేనేజర్ యొక్క డిసిజన్ అనేది అనలైజ్ చేయాలంటే మన దగ్గర రీసెర్చ్ టీమ్ అనేది డెఫినెట్ గా ఉండాలి సార్. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అందరు చెప్పే మాట ఒకటి,
మంచి మ్యూచువల్ ఫండ్ చూసి ఇన్వెస్ట్ చేయండి అని. మంచి మ్యూచువల్ ఫండ్ చూసి ఇన్వెస్ట్ చేయాలంటే మంచి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని చూసి ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తారు. అసలు మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేయాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అడ్వైజర్స్ కూడా ఈక్విటీ పైన ఒక కన్విక్షన్ అని లేదు సార్ ఈ రోజులో. ఇప్పుడు ఎంతెందుకు చాలా వరకు వీడియోస్ బయట చూస్తున్నాం కదా, మ్యూచువల్ ఫండ్ పైన వీడియో తీసిన వ్యక్తి నెక్స్ట్ ఒక 1 month తర్వాత స్టాక్ మార్కెట్ పైన వీడియో ప్రమోట్ చేస్తూ ఉంటాడు, ఇంకొన్ని రోజుల తర్వాత గోల్డ్ పైన ప్రమోట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు అనేది ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకోవాలి మనం. నీకు ఈక్విటీ పైన కన్విక్షనే లేదు, మార్కెట్ లో అసలు ఇండియా యొక్క గ్రోత్ స్టోరీ మీద నీకు ఐడియా లేదు, అట్లాంటి వాళ్ళని మీరు చూస్ చేసుకున్నారనుకోండి, తనకి కన్విక్షన్ లేనప్పుడు ఏమవుతుంది, మార్కెట్ డౌన్ అయితే మీకు ఆయన రాంగ్ అడ్వైజ్ ఇచ్చేస్తాడు. ఆ టైంలో మనం అనవసరంగా మనం మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే ఈక్విటీకి సంబంధించిన నాలెడ్జ్, గ్రోత్ స్టోరీ కానీ ఇవన్నీ అర్థమైన వాళ్ళని. రెండోది ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళను. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ప్రొఫెషనల్ గా ఈ ఫీల్డ్ లో ఉండరు, ఏదో సజెషన్ ఇచ్చేస్తా ఉంటారు. అంటే వాళ్ళకు కూడా చేయాలని ఉంటుంది. అందరు ఇప్పుడు లైసెన్స్ తీసుకుంటే ఎవరైనా సెల్ చేయొచ్చు కదా మ్యూచువల్ ఫండ్, బట్ ప్రొఫెషనల్ ఇందులో ఉండాలి. వాళ్ళ యొక్క మెయిన్ ప్రొఫెషన్ ఇదైన వాళ్ళకి ఏంటంటే దీని మీద కన్విక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. మీ యొక్క పోర్ట్ఫోలియోకి తన యొక్క గైడెన్స్ అనేది యూజ్ అవుతుంది సార్. అదే కాకుండా కొంతమంది ఇంకా ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ విషయానికి వస్తే ఓన్లీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషనే కాదు, రకరకాల ప్రొడక్ట్స్ ఉంటాయి మనకు ఫైనాన్షియల్ గా, మనం తీసుకునే నిర్ణయాలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి పర్సనల్ లోన్ విషయానికి వచ్చినా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ విషయంలో వచ్చినా, ఇట్లాంటి సర్వీసెస్ అన్ని ఒక దగ్గర ఉంటే మాత్రం వాళ్ళు మీకు ఆ అన్సర్టనిటీ టైంలో కూడా హెల్ప్ చేస్తారు సార్. ఇప్పుడు మీకు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందంటే ఆ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఇప్పించగలిగాడు అనుకోండి, మీ మ్యూచువల్ ఫండ్ ఫోలియో సేఫ్ అయినట్టే. సో అంటే మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు అప్రోచ్ అవ్వడం వల్ల కూడా మీకు కొంచెం యూజ్ అనేది ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ లో ఎవరైతే సేమ్ ప్రొఫెషన్ లో ఫుల్ టైం ఉంటారో వాళ్ళని చూస్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ నాలెడ్జ్ అనేది కూడా మీరు ఒకసారి కలిసి తెలుసుకుంటే ఈజీగా మీకు అర్థమైపోతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మెరుపుల మధు, ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్ మధు గారు. అయితే మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. మార్కెట్ క్రాష్ వచ్చినా మీకు ఎలాంటి పోర్ట్ఫోలియోకి ఎలాంటి టెన్షన్ ఉండదు. కాకపోతే మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మంచి అడ్వైజర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలని ఒక మంచి అడ్వైజ్ ఇస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.